మీ దగ్గర ఉన్నటువంటి సాలువాలు పూలమాలలు సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. సరే సార్ కొద్దిగా విజయ్ ఒకరు వెంబడి ఒకరు సత్కరించవలసింది మిమ్మల్ని కోరుతున్నాం. కంగారు లేదు. మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక మిక్సర్ మరియు స్వీట్ని కూడా తీసుకునే వాళ్ళు ఎవరైతే పూలమాల వేసి సన్మానించారో వారందరూ కూడా వేదికని దిగవలసిందిగా కోరుతున్నాం. తదుపరి వేసేటువంటి వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. అమ్మ గమనించండి, ఎక్కువ మంది వేదిక మీద ఉన్నందువల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గమనించండి. నెమ్మదిగా స్టేజ్ దిగేటప్పుడు నెమ్మదిగా దిగవలసిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరుగా మీరు చూడవలసింది. శ్రీనివాన్ గారు సార్ దగ్గర ఎవరైనా ఉంటే అవి బరువు అయితే కనుక ఒకరు చేతిలో పట్టుకుంటారు కాబట్టి నాగేంద్ర గారు నువ్వు రాజేష్ అన్న సార్కి అసిస్టెంట్ చేయవలసిన లక్ష్మి గారు రాజేష్ గారు చూడవలసింది. సర్పంచ్ గారు అమ్మ ప్రెసిడెంట్ గారు అయినా సవరాజ్ ఎన్నిసార్లు వేస్తారా? నిన్న చాలా భయపడ్డాం ఎలా ఉంటుందో వాతావరణం అని. కానీ చాలా చక్కనైనటువంటి ఒక వాతావరణంలో బదిలీ వీక్కోలు చెప్తున్నాయి కాబట్టి చాలా ఆనందంగా మేడం నెమ్మదిగా పట్టుకుంటారు. నెమ్మదిగా స్టేజ్ మీదకి దిగి వాళ్ళకి కొద్దిగా దారివ్వండి కొద్దిగా నెమ్మదిగా ఓకే. ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరికి సమయం ఉంది. సమయం ఎక్కువేమీ కాలేదు. 1 గంట అయింది. రాజారాం గారు ఒక్కొక్కరుగా చెట్టు గారు ఆగమ్మా మీరు అట్లేకి సర్పంచ్ గారికి ఇప్పుడు ఇచ్చారండి అవకాశం. ఓపెన్ చేయరా? అది ఓపెన్ చేస్తారా? కొంచెం నేను ముందు సన్మానం చేస్తానంటూ మన డిప్యూటీ ఎంపీడీఓ గారి కొరకు పోటీ పడుతున్నటువంటి ఒక గ్రామస్తులు నాయకులు సచివాలయ ఉన్నటువంటి ఒక తరుణం. చాలా చక్కనైనటువంటి సమయం. ఎవరైతే పాల్గొ కప్పి సత్కరించున్నారో వారందరూ కూడా నెమ్మదిగా స్టేజ్ దిగవలసిందిగా కోరుతున్నాం.